సింగరేణి సంస్థ మనుగడను కార్మికుల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా మరొక ఉద్యమానికి సిద్ధం కావాలి. కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి తరలి రండి అని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి కని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల్లో వేలం వేయాలన్న ఆలోచన విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి మళ్లీ తేటతెల్లమైందని పేర్కొన్నారు. అలాగే బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న సింగరేణి యాజమాన్యం ఆ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్లు ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవడానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. బొగ్గు బ్లాకుల వేలానికి సహకారం అందిస్తున్న జాతీయ సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఐఎంఎస్లు తమ వైఖరిని కార్మికులకు తెలపాలంటూ డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలంపాట జరిగితే సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, కార్మికులు తమ అస్తిత్వాన్ని కోల్పోతారని రాజిరెడ్డి తెలిపారు. 2018 నుండి దాదాపు 20,000 మంది యువ కార్మికులకు కేసీఆర్ కల్పించిన కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించారని, మరి బొగ్గు బ్లాకుల వేలం జరిగితే ఆ యువ కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్లు యాజమాన్యం వేలంపాటలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా వారి వైఖరిని బట్టి అర్థమవుతుందని, మిగతా సంఘాలు సంస్థ పరిరక్షణ, కార్మికుల శ్రేయస్సు కోసం సకల జనుల సమ్మె లాంటి మరొక ఉద్యమానికి సిద్ధమైతే తప్ప కేంద్ర ప్రభుత్వం మెడల్ని ఏమాత్రం వంచలేమని టీబీజీకేఎస్ నాయకత్వం అందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. రండి కదలరండి, మన సింగరేణిని కాపాడుకుందాం అని మిర్యాల రాజిరెడ్డి యూనియన్లకు, కార్మిక వర్గానికి ఇప్పుడు మరోమారు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి సింగరేణి కార్మిక వర్గాన్ని అయితేంది, సింగరేణి సంస్థని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే త్వరలోనే బొగ్గు బ్లాక్లను వేలం వేస్తామని, అందులో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి పాత 3 బ్లాకులతో పాటుగా ఇతర బ్లాకులని కూడా వేలంలో పెడదామని, అది కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి మన తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ గారు కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనులు, ఖనిజాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇచ్చిన తర్వాత అది కూడా హైదరాబాదులో కూడా పెడదామనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, కొత్తగా ఎన్నుకోబడినటువంటి గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీసీ అయితేంది, ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ అయితేంది, వీళ్ళు నోరు మెదపడం లేదు కదా. ఈరోజు సింగరేణి యాజమాన్యం యాక్షన్లోకి వెళ్లుదామని ప్రభుత్వంతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్లకు సహకరిస్తున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది, పాల్గొనాలని చెప్తా ఉన్నది. దీనికి తోడుగా ఈరోజు బిఎంఎస్ కూడా వాళ్ళ నిర్ణయం ఏంటిది అనేటువంటిది కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జాతీయ సంఘాలలో 3 సంఘాల యొక్క పాత్ర ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, ఈ బొగ్గు బ్లాకుల వేలం పైన మీ యొక్క ఆలోచన గాని, మీ యొక్క నిర్ణయం ఏంది అనేటువంటిది సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అనేటువంటిది ప్రశ్నించకపోతే కార్మిక సోదరులారా, మన మడుగడ, మన అస్తిత్వం, మన ఉనికి అనేది ఉండదు, మన ఉద్యోగాలకు భద్రత ఉండదు, మన జీతభత్యాల పెరుగుదల కోసం పోరాటం చేసినా గాని వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం, చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం, అనేక విప్లవ పోరాటాలకు కూడా నాంది పలికినటువంటి వాళ్ళం. సింగరేణిలోనే కాదు, కోల్ ఇండియాలో ఉన్నటువంటి అనేక హక్కులను సింగరేణి కార్మికుల ద్వారా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ద్వారా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారుగా ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో పొందినటువంటి హక్కులను కూడా ఈరోజు కోల్ ఇండియాలో సాధించలేనటువంటి ఈ జాతీయ సంఘాలు ఈరోజు 15 లక్షల స్పెషల్ ఎక్స్గ్రేషియా వస్తుందంటే
మొన్ననే చనిపోయినటువంటి వాళ్ళ 21 సంవత్సరాల సందర్భం గుర్తు చేసుకున్నాం. ఆ యొక్క సందర్భంగా ఇచ్చినటువంటి స్పెషల్ ఎక్స్గ్రేషియానే ఈరోజు 15 లక్షలకు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, మాదాసు రామ్మూర్తి, పరపల్లి రవి, సురేందర్, లక్ష్మణ్, చెలుకలపల్లి శ్రీనివాస్, చంద్రయ్య, రొడ్డ సంపత్, శంకర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.